నా పేరు జీవీబీఎస్ కమలాకర్ రావు. నేను ఏపీసీసీ స్టేట్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మా ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళి స్పోర్ట్స్లో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ప్రజల్లోకి వెళ్ళి కనుక్కొని దానికి తగ్గట్టుగా ఏంటి రెజల్యూషన్ చేయాలనేది ఒక డెసిషన్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఈరోజు కమిటీ, ఒక స్పోర్ట్స్ కమిటీ అనేది డిస్ట్రిక్ట్ చైర్మన్ కానీ, డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్ కానీ, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ అండ్ సెక్రటరీ కానీ, ఈ విభాగాలన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మెయిన్ ఇవన్నీ ఎందుకోసం ఈ డెసిషన్ తీసుకున్నాం అంటే, ఈ రోజున మనం చూస్తే మన జంతర్ మంతర్ దగ్గర జరిగిన సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు. కంప్లీట్గా ప్రజల్లోంచి వచ్చారు. ప్రొటెస్ట్ అనేది ప్రజల్లోంచి స్టార్ట్ అయ్యి ఒక మినిస్టర్ రిజైన్ చేయని వరకు, ఒక సెంట్రల్ మినిస్టర్ రిజైన్ చేసిన వరకు వెళ్ళింది అంటే గవర్నమెంట్ బీజేపీ పరిస్థితి ఎలా ఉందో మన అందరికీ తెలిసిందే. సో ఒక నీట్లోనే కాదు, ప్రజెంట్ ఏంటంటే స్పోర్ట్స్లో ఒక పిల్లల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి పేరెంట్స్ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనేది డబ్బులో ఖర్చు పెడుతున్నారు. సో ఇలాంటి విషయాల్లో కూడా ప్రతి దగ్గర ఈవెన్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అవ్వాలంటే కూడా డబ్బులు అనేది అయిపోయింది పరిస్థితి. స్పోర్ట్స్ అలా అయిపోయింది. సో పేదవాడికి అసలు స్పోర్ట్స్ అనేది ఇంక వెళ్లకుండా జరిగిపోతుంది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మేము వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. మన వైఎస్ షర్మిలారెడ్డి గారు అది ఓపెన్ చేస్తారు. నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎవరికి ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, జాయింట్ సెక్రటరీ ఉంటారు, సెక్రటరీ ఉంటారు. మీరు డైరెక్ట్గా వచ్చైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదనుకుంటే వెబ్సైట్లో మీరు పెట్టినా కూడా అవి మీ సీక్రెట్గానే ఉంటాయి, మీ డీటెయిల్స్ ఎవరికి వెళ్ళవు. సో ఆటోమేటిక్గా మీరు వన్స్ వెబ్సైట్లో మీరు పెట్టిన తర్వాత దాని మీద మేము పర్సనల్గా మా టీం వెళ్ళి వర్కౌట్ చేసి మీకు న్యాయం జరిగినట్టుగా చేస్తాం. అలాగే ప్రజలందరికీ కూడా మాట ఇస్తుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తరపున ఏ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఈ రోజు నుంచి కష్టాలు బాధపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూఆర్ రియలీ టాలెంట్, మీరు కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అవ్వండి. మీకోసం మేము ఎంత ఎక్స్టెంట్ అయినా వెళ్తాం, ఎంత ఎక్స్టెంట్ అయినా వెళ్ళి మీకు న్యాయం జరిగినట్టుగా 100% చేస్తాం. అలాగే కొన్ని అథారిటీస్ ఉన్నాయి, స్టేట్ అథారిటీసు, డిస్ట్రిక్ట్ అథారిటీసు, స్పోర్ట్స్వి. ప్రతి దానికి కూడా స్టేట్ నుంచి అలాగే సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ వస్తున్నాయి. బట్ ఏంటంటే ఆ ఫండ్స్ అన్నీ కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఏమన్నా ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలేని పరిస్థితులు అని చెప్పి మనకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సో ఈ అన్నిటి మీద వర్కౌట్ చేసి మేడం సపోర్టు, అలాగే ఇక్కడ డీసీసీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి సపోర్టు, అలాగే మన ఇర్ఫాన్ గారి సపోర్టు, పెద్దలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీని లాయల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నారో అందరివి అభిప్రాయాలు తీసుకొని మంచి స్పోర్ట్స్ టీంని ఇక్కడ తయారు చేయాలనేది ఈరోజు వచ్చిన ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని గొప్పలు చెప్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ గత ఈ 10 సంవత్సరాల కాలంలో భారతీయ మహిళా రెజ్లర్ల మీద ఏ విధమైనటువంటి దాడులు జరిగినా కూడా కనీసం ఎన్డీఏ గవర్నమెంట్ కనీసం పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కమలాకర్ గారు నేతృత్వంలో రాష్ట్ర పర్యటన ప్రారంభమైంది. ఇది కేవలం యువత అభివృద్ధి కోసం, యువత క్రీడాకారుల కోసం, యువత దేశానికి దిక్సూచి లాంటి వారు. ఈరోజు యువత నిరుద్యోగం వల్ల కానీ, ఎలాంటి క్రీడల వల్ల ఎలాంటి ఉపాధి దొరకదని ఒక నమ్మకం లేక ఉన్న ప్రభుత్వాల మీద చాలా భయానకమైన పరిస్థితిలో ఉంది. డిఎస్సిలో కూడా క్రీడాకారులకు ఎలాంటి అన్యాయం జరిగిందో మనం చూసాము. కాబట్టి ఈరోజు క్రీడాకారులు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒలింపిక్స్ మెడల్స్ సాధించారు క్రీడాకారులు. ఈరోజు మేమందరం కూడా యువత దగ్గరికి వెళ్తున్నాం, క్రీడాకారుల దగ్గరికి వెళ్తున్నాం, భరోసా ఇస్తున్నాం. మా కమలాకర్ గారు, అలాగే మా డిసిసి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మేడం యశోధర మేడం గారు కానీ, అలాగే జిల్లా నాయకులు అందరం కూడా కలిసి యువత అభివృద్ధి కోసం, క్రీడాకారుల అభివృద్ధి కోసం పాటుపడతామని తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్పోర్ట్స్ సెల్ చైర్మన్ స్టేట్ కమలాకర్ జీ రావడం జరిగింది. ఏదైతే నెల్లూరు జిల్లా నుంచి పర్యటన స్టార్ట్ ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు నెల 10వ తేదీ దాకా ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ విభాగంలో, స్పోర్ట్స్కి సంబంధించింది స్టూడెంట్స్ విభాగంలో, అదేవిధంగా క్రికెటర్, అదే హాకీ, ఫుట్బాల్ సంబంధించింది ఏదైతే వాళ్ళు టోర్నమెంట్కి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం రావట్లేదు, పేదవాళ్ళు అనేక వాళ్ళ ఫ్యామిలీతో తీసుకొచ్చేసి పిల్లలకి
స్పోర్ట్స్ విభాగంలో చేర్పించి టైం స్పెండ్ చేసి లేదు మా పిల్లోడు రంజీ ఆడాలా, టోర్నమెంట్ ఆడాలా, ఈ విధంగా వాళ్ళకి అవకాశం రావట్లేదు కాబట్టి ప్రతిదీ అదేవిధంగా ఢిల్లీలో ప్రొటెస్ట్లో ఆడబిడ్డలకి అదేవిధంగా నీట్ ఎగ్జామ్ మీద ఏదైతే బీజేపీ గవర్నమెంట్ అరాచకాలు చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్లో కూడా అదే విధంగా లోపలగా కార్పొరేట్ సంబంధించి అమ్ముడుపోయి వాళ్ళకి ఆ అవకాశం రానికుండా చేస్తున్నారు కాబట్టి మా స్టేట్ కమలాకర్జీ జిల్లాలో ప్రతి జిల్లాలో వెళ్ళేసి అదే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వెళ్ళి అదేవిధంగా వాళ్ళ సమస్యలు తీసుకొని దాని మీద ఖచ్చితంగా స్పోర్ట్స్ తరఫున చర్యలు తీసుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆడపిల్లలకి సపోర్ట్గా నేను ఒక పెద్ద ప్రొటెస్ట్ చేశాను. బహుశా నెల్లూరు ప్రజలు గుర్తుండొచ్చు. సో మార్నింగ్ టిల్ ఈవినింగ్ ప్రొటెస్ట్లో నా కొలీగ్ డాక్టర్స్ని, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొక్కారా కూర్చున్నారు కానీ బట్ నా కొలీగ్ డాక్టర్స్ని, లాయర్స్ని, సో కామన్ పబ్లిక్ నుంచి ఎలైట్ పీపుల్ అందరూ వచ్చి ఆ ప్రొటెస్ట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చున్నారు. సో అదే ఈరోజు మా స్పోర్ట్స్ సెల్ నుంచి మా కమలాకర్ గారు వచ్చారు. సో స్పోర్ట్స్ సెల్లో ఇంకా నేను చేసిన ప్రొటెస్ట్, ఆ పిల్లలు రెజ్యులర్స్ చేసిన ప్రొటెస్ట్లు అన్నీ కూడా ఏమీ పని చేయకుండా తయారైనాయి. సో అందుకని మేము ప్లాన్ చేసేది ఏంటంటే ఇక్కడ నెల్లూరులో నుంచి ఇప్పుడు నేను వెళ్ళి ఏకంగా నేషనల్ లెవెల్ వాళ్ళకి నేను సపోర్ట్ చేసిన ఒకరోజు సపోర్ట్తో పెద్దగా జరిగేది ఉండదు. సో కనీసం నేషనల్ లెవెల్ హర్యానా పిల్లకాయలే ఎక్కువ ఉంటారు అక్కడ. హర్యానా పిల్లకాయలకి ఇక్కడ నుంచి నేను సపోర్ట్ చేసే కంటే నెల్లూరు స్పోర్ట్స్ లెవెల్లో ఎంతవరకు ఉంటుందో వాళ్ళకి సపోర్ట్ చేసేదానికి ప్రయత్నిద్దాము అని అనుకుంటున్నాము. సో కమలాకర్ గారు కూడా ఇక్కడ నుంచి ఒక రిప్రజెంటేషన్ కావాలి అంటున్నారు. సో ఫస్ట్ ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. తర్వాత అందరూ కూడా స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు మేము అనౌన్స్ చేసే క్యాండిడేట్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఒక టీం తయారు చేస్తారు. సో ఆ టీం ఇండిపెండెంట్గా ఏమి స్పోర్ట్స్లో జరిగే ఇవి ఉన్నాయి అనేది వర్క్ చేసేదానికి వీలు కల్పిస్తాము. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా నేను వాళ్ళకి తోడుగా ఉంటాను.